నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇండియా నుంచి వచ్చిన తర్వాత కాస్త బద్ధకం వచ్చింది. బద్ధకం ఒకటే కాదు, ఇండియా ట్రిప్ ఒక ఎత్తు అయితే, ఆ ఇండియా ట్రిప్లో మళ్ళీ ఇంకెన్నో రకాల ప్రయాణాలు చేశాము. ఇక ఒంటికి నిజంగా అలసట వచ్చినట్లు అయింది. ఇక ఇదే ఇండియాలో అయితే ఏదో ఒక విధంగా మనకి హెల్ప్ దొరుకుతుంది. అమెరికాలో కూడా హెల్ప్ దొరుకుతుంది, కానీ మనకి నచ్చినట్లు చేయించుకునే హెల్ప్ దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక ఈరోజు అన్ని సామాన్లు ఎక్కడవక్కడ సదిరి పెట్టడానికి కంకణం కట్టేసుకున్నాను. సో ఇవన్నీ ఒక క్లాజెట్లో అయితే పెట్టేశాను. ఇవి యాటిక్లో పెట్టేయాలి, లేదా కింద కూడా బోల్డంత స్టోరేజ్ ఉంది. బద్ధకమైంది. క్లాజెట్లో కాసేపు, అంటే ఇది గెస్ట్ రూమ్ క్లాజెట్ అనమాట. ఇక్కడ ఎవరు ఉండరు, ఇందులో పెట్టేశాను. ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నా. నేను లగేజ్ తెచ్చుకునేటప్పుడు ఏం జరిగిందంటే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అనేసి ఒక దారుకా బాటిల్ కొన్నారు. ఒకటి కాదు, 2-3 కొన్నారు. కొనేసి ఒక్కొక్క బ్యాగ్లో పెట్టామన్నమాట. సో అన్ని బట్టల మధ్యలో ప్యాక్ చేసి పెట్టాం. ఇందులోనే ఒక బ్యాగ్ ఇందులో పెట్టాము. సో దీనికి మేము ఫ్రెజైల్ ట్యాగ్ వేయించడం మర్చిపోయామన్నమాట. ఇక ఈ బ్యాగ్ ఎయిర్పోర్ట్లోనే, మేము ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఇండియాకి బయలుదేరుతున్నప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఈ బ్యాగ్లో ఉన్న బాటిల్ పగిలిపోయింది. వెంటనే మాకు కాల్ చేశారు. సో ఈ బ్యాగ్ నెక్స్ట్ డే వస్తుందని చెప్పారనమాట. ఈ బ్యాగ్లో మేము ఇక్కడ నుంచి ఎక్కువగా క్లోత్స్ క్యారీ చేయలేదు. మా పాప క్లోత్స్ అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. దాంతోపాటు నా సిస్టర్ పిల్లకి గిఫ్టెడ్ ఐటమ్స్, వాళ్ళ క్లోత్స్ కూడా ఉన్నాయి. అసలు బాటిల్ పగిలేసి అంత బాటిల్ చూర చూర అయిపోయింది. ఆ విధంగా ఎత్తేస్తారనమాట. మళ్ళీ నేను ఇండియాకి వెళ్ళగానే ఈ బ్యాగే తీసేద్దాం అనుకున్నాను. సో ఈ బ్యాగ్ అంతా దులిపిచ్చేసి మళ్ళీ, అంటే నాకు తెలియదు మళ్ళీ ఇది రీయూజబుల్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. అంత బ్యాడ్ కండిషన్ ఉండే, అన్ని లోపలంతా గాజు పెంకులు అలా ఉండే. ఇక ఎవరైతే మేడ్ ఉన్నారో ఆవిడ హెల్ప్ చేశారనమాట. మొత్తం క్లీన్ చేశారు. నేను కూడా చాలా క్లీన్ చేశాను. చాలా బట్టలు వెళ్ళగానే నేనే, ఎందుకంటే ఎవరి చేతి కుచ్చుకున్నట్టే బట్టలన్నీ వాష్ చేశానండి. నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంత దూరం నుండి ప్రయాణం చేసి అన్ని బట్టలు వాష్ చేసి ఎండేసి, మళ్ళీ అవన్నీ గిఫ్ట్ క్లోత్స్ అనమాట. చిన్నపిల్లలు కుచ్చుకుంటే ఇబ్బంది పడతారు. దాంట్లో అంత లిక్కర్ కూడా లీక్ అయ్యి క్లోత్స్ నిండా అయింది. అంత పని జరిగింది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంత ఫ్రెజైల్ స్టిక్కర్ వేసినా వీళ్ళు బాగా ఎత్తి కొడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి బ్యాగ్స్ కాకుండా ఇలాంటి బ్యాగ్స్ వాడితే కాస్త సేఫ్ అనమాట. ఇవన్నీ ఇది అంటే ఈ బ్యాగ్స్ మంచిగా ఉంటే డ్యూరబుల్ ఉంటాయి. ఎంత ఎత్తి కొట్టినా మరకలు పడతాయి, కానీ లోపల ఏం బ్రేక్ అవ్వవు అనమాట. సో అది చెప్పాలనుకుంది. ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేసుకుంటా ఉన్నాను. ఈరోజు మా బాబు పుట్టినరోజు. సో వాడి కోసమే సుండిపిండి తడుపుతున్నాను. లాస్ట్ ఇయర్ వరకు వారానికి 2 రోజులు చక్కగా నలుగుబెట్టి స్నానం చేయిస్తుండే. ఈ ఇయర్ మాత్రం వద్దులే అమ్మా ప్లీజ్ అంటూ ఉంటాడు. ఈరోజు పుట్టినరోజుగా నాన్న చేయిస్తాను స్నానం అంటే చేయించుకున్నాడు. పెద్ద పిల్లలు అవుతున్నారు కదండి, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక నేను కూడా ఫోర్స్ చేయటం మానేశాను. ఈరోజు పుట్టినరోజు కదా అంటే ఒప్పుకున్నాడు. ఇక హారతి ఇచ్చేసి బయటికి లంచ్కి ప్లాన్ చేసుకున్నాము. వాడి ప్రతి పుట్టినరోజు వాడి ఫ్రెండ్స్తో ఫుల్ హడావుడిగా ఉంటుంది. ఎక్కడో అక్కడ అడ్వెంచర్ పార్క్ అని ఏదో ఒకటి బయట సెలబ్రేట్ చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఫస్ట్ టైం వాడితో సరదాగా అన్నాను, నాన్న ఓపిక లేదు, ఎవరిని పిలవకులే అన్నాను.
వాడు సీరియస్గానే తీసుకొని సరే అమ్మ ఈరోజు ఎవరిని ఇన్వైట్ చేయను ఈసారి బర్త్డేకి అని అన్నాడు అనమాట. చాలా చాలా అర్థం చేసుకుంటాడండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవ ఉండదు. నా చిన్నప్పుడైతే నేను ఇంకా గోల చేశానేమో కానీ మా పిల్లలు నాతో అలా చేయలేదు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అలా పిల్లలు ఉండడం అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా మురిసిపోతూ ఉంటాను, అమ్మ హృదయం కదా. కానీ తర్వాత చెప్పాను, ఫ్రెండ్స్ని పిలుచుకోరా పర్లేదు అంటే, వద్దులే అమ్మ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటా అన్నాడు. ఇక అందరము బయటికి వెళ్దామని రెడీ అవుతా ఉన్నాము. నచ్చిందా? నీ బర్త్డేకి ఎన్ని ఏమి ఇచ్చినా ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. అదే కదా బర్త్డే అంటే. యా, సో ఐ నో నీ దగ్గర ఏమున్నాయో ఏం లేవో నాకు తెలుసు, కానీ సర్ప్రైజే. మా పిల్లలు ఏది అడిగినా మా హస్బెండ్ ఎప్పుడూ నో చెప్పరు, అన్నిటికీ ఓకే చెప్తారు, తీసుకొచ్చేస్తారు కూడా. మా హస్బెండ్ ఎస్ చెప్పడానికి ముందర మా పిల్లలు అడగడానికి మధ్యలో నేను మాత్రం నో చెప్తూనే ఉంటాను. ఏదైనా పిల్లలు 1-2 సార్లు అడుగుతారు, అంతకు మించి అడిగారనుకోండి, అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా దాన్ని బర్త్డే రోజు సర్ప్రైజ్గా ఇస్తూ ఉంటానన్నమాట. సో అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు కదండి. సో దాన్ని ఒక స్పెషల్ అకేషన్లో ఇస్తే దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అని అట్లా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉంటానన్నమాట. నాకెప్పుడు మా పిల్లలతో పెద్దగా వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం పడలేదు. వాళ్ళు ఒకటేసారి ఉంటుందండి ఎస్ ఆర్ నో అంతే. దాని తర్వాత వేరే ఆర్గ్యుమెంట్ ఉండదు, అసలు వేరే చర్చనే ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా మమ్మల్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన అవసరం పడదు. చిన్న వయసులో కూడా చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తారని నేను అనుకుంటాను. వరలక్ష్మి పూజ కోసం అనేసి వాయినానికి కొందరు పిలిచారనమాట. దాంట్లో మరికొందరు రిటర్న్ గిఫ్ట్స్ తోటి వాయినం ఇచ్చారు. సో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనేసి రికార్డ్ చేశానండి. ఇంకొకటి, నేను ఇండియాలో ఫస్ట్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నాను. అసలు అక్కడ లేడీస్ అయితే వేరే లెవెల్లో అని చెప్తాను. వాళ్ళ ఐడియాస్ అసలు సూపర్ అండి, నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను. ఇక ఇక్కడ వాళ్ళైతే మరీ అక్కడ నుంచి తెప్పించుకొని అలా సెలబ్రేట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. సో కొందరు ఏంటంటే ట్రెడిషనల్ వే ఆకు, పండ్లు, శనగలతోటి వాయినం ఇచ్చారు. మరికొందరు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అందులో కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ మీకు చూపించబోతా ఉన్నాను. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు అని ఒక ఐడియా వస్తుందేమో అని అనుకుంటున్నా. సో మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అవ్వాలని రికార్డ్ చేశాను అనమాట. సో ఇది ఒకరు వచ్చేసి ఒక బౌల్ క్యూట్గా ఉంది, ఇది ఒకరు ఇచ్చారనమాట. ఇంకొకరేమో ఇది ఒక ఫ్లవర్ లాగా ఉంది, నేను మొత్తం చూపించట్లేదు. శనగలు ఇలా పండ్లు ఇచ్చారు. ఇది ఒక బ్యాగ్, ఈ బ్యాగ్లో శనగలు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇచ్చారు. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒకరు ఇచ్చారు. ఇది ఒకరు ఇచ్చారు. ఒక జాకెట్ ముక్క, శనగలు, ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇవి మన ఇంట్లో అంటే వరలక్ష్మి వ్రతానికి వాయినం వచ్చినప్పుడు తెచ్చుకున్నాయి అన్నమాట.
ఇంకొందరేమో ఇలా ప్లెయిన్గా జస్ట్ ఫ్రూట్స్, శనగలు అలా ఇచ్చారు. వరలక్ష్మి అమ్మవారి పూజ అప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మంది ఒకే రోజు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాలామంది వాయినంకి పిలుస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఇలా బోళ్ళని శనగలు, పండ్లు మ్, మనకి ఇంటికి వచ్చాయనుకోండి, అప్పుడు అరటి పండ్లు కాస్త పండినవి కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి తినలేము. అప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ ప్యాక్ చేసి మాకు ఒక 10-11 కిలోమీటర్ల దూరంలో హోమ్లెస్ పీపుల్ ఉంటారండి. అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇక ఈ శనగలు అయితే గుగ్గిలు చేసినన్ని చేస్తాను, లేకపోతే కర్రీ చేస్తాను. అందరికీ చెప్పే ఇస్తాను, ఇవి వాయినంకి వచ్చిన శనగలు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఇక దాంతోపాటు మా బాబు పుట్టినరోజు అనమాట. లంచ్ ప్లాన్ చేసుకున్నాము. ఇక లంచ్ కంటే ముందు ఇక్కడ కృష్ణ టెంపుల్కి వచ్చాము. సో దర్శనం చేసుకొని ఇక లంచ్కి అయితే బయలుదేరిపోతూ ఉన్నాము. మేము కృష్ణ టెంపుల్కి అలా వచ్చాము, దర్శనం చేసుకున్నాము, టెంపుల్ క్లోజ్ చేశారనమాట. మధ్యలో ఎంత ట్రాఫిక్కో. ఇక ఆగమేఘాల మీద బయలుదేరాము. మా బాబు బర్త్డే రోజు ఏ రెస్టారెంట్కి వెళ్దాము అని అడిగితే ఇండియన్ కుజీన్ అన్నాడనమాట. ఇక ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము, బఫేకి. పర్లేదు, ఫుడ్ డీసెంట్గా ఉంది. ఇండియాలో తిని ఇక్కడ ఎక్కడ తిన్నా అంత మంచిగా అనిపించలేదు, ఓకేగా అనిపించింది. ఇక ఇది అయిపోయిన తర్వాత సాయంత్రము వేరే ఇన్విటేషన్స్ ఉన్నాయి. డిన్నర్కి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారనమాట. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అని అనుకున్నాడు. సో ఇలా ఈ డే అయితే గడిచిపోయింది. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.